Hi everyone, welcome to KMC Training Center for White Collar Jobs Training Center, విశాఖపట్నం. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ సార్ కేఎంసీలో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ అబ్రాడ్లో జాబ్లో సెటిల్ అయినంత వరకు ఈ జరిగే ప్రాసెస్ కొంచెం మాకు ఒక షార్ట్ వీడియో తీసి పెట్టరా అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ఒక షార్ట్ వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, కేఎంసీ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు. ఇంటర్వ్యూ ఫేస్ చేసి సక్సీడ్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఆఫర్ లెటర్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది. సో కంపెనీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు చెక్ చేసుకొని, నేను గైడ్ చేస్తాను, దానికి సిగ్నేచర్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ 3 months కానీ 6 months కానీ షట్ డౌన్కి వెళ్ళారు, లెస్ దెన్ 6 months అయితే లోకల్లో మెడికల్ మ్యాండేటరీ. సో లేదు, లాంగ్ టర్మ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏంటంటే గామ్కా మెడికల్ విచ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. సో మెడికల్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. సో మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఏజెన్సీ త్రూ మీరు వెళ్తున్నారో ఆ ఏజెన్సీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాంగ్ విత్ యువర్ పాస్పోర్ట్. సో అది వీసా స్టాంపింగ్ ప్రాసెస్కి. సో ఆ తర్వాత వీసా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ వీసా ప్రాసెస్ జరగడానికి ఇట్ విల్ టేక్ 10 to 15 days టైం పడుతుంది. కొన్నిసార్లు 25 days 30 days కూడా కొన్ని రీజన్స్ వల్ల జరుగుతుంది. సో వీసా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీసా రిలీజ్ అయిన తర్వాత అయినా సరే, ముందైనా సరే, వీసాకి మీరు ఎటువంటి ఫీజ్ పే చేయనవసరం లేదు. ఓకేనా? కంపెనీ ఏ కంపెనీ అయితే మిమ్మల్ని తీసుకెళ్తుందో ఆ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని వీసా ఇస్తుంది. ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు, సార్ వీసాకి ఏమైనా ఫీ పే చేయాలా, వీసాకి ఏమైనా ఫీ పే చేయాలా అని చెప్పేసి. నో, యూ నో నీడ్ టు పే ఎనీ అమౌంట్ అగెన్స్ట్ వీసా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లైట్ టికెట్ కూడా కంపెనీ విల్ బీ ప్రొవైడెడ్. నియరెస్ట్ యువర్ సెక్టర్ అవ్వచ్చు, లేదా ముంబై చెన్నై కానీ అవ్వచ్చు. సో కంపెనీ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రీ టికెట్ ఫర్ యూ. సో ఈ తర్వాత టికెట్ మీకు వచ్చేసిన తర్వాత ఎవరైతే మీరు ఏజెన్సీ త్రూ మీరు వెళ్తున్నారో సో వాళ్ళు ఏజెన్సీ సర్వీస్ ఛార్జెస్ అనేది కొన్ని తీసుకుంటారు. కొంతమంది అడ్వాన్స్ అమౌంట్ ముందు తీసుకుంటారు, తర్వాత ఫ్లైట్ టికెట్ వచ్చిన తర్వాత కొంత అమౌంట్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే వీసా రిలీజ్ అయిన తర్వాత కూడా తీసుకుంటారు. అది మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ ఎవరైతే మిమ్మల్ని పంపిస్తున్నారో ఆ ఏజెన్సీ. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్ పట్టుకొని మీరు ట్రావెల్ చేస్తారు. ఇమిగ్రేషన్ చెకప్ అవుట్ ఉంటుంది ఇండియాలోనే. అందులో పెద్ద క్వశ్చన్స్ ఏం చేయరు. పర్టికులర్గా మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారు, ఏ పొజిషన్కి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఇలాంటి మైనర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత స్టాంప్ వేసేసి మిమ్మల్ని ఎగ్జిట్లో పంపించేస్తారు. సో వేరే కంట్రీకి మీరు వెళ్ళినప్పుడు మీ వీసా చెక్ చేస్తారు. వీసా చెక్ చేసి వాళ్ళు స్టాంప్ వేసి రిలీజ్ చేస్తారు, ఎవరు, ఇమిగ్రేషన్ టీం. ఆ తర్వాత మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు మీకు వెహికల్ అరేంజ్ చేస్తారు. వెహికల్ అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి మీకు అకామిడేషన్లో పెట్టేస్తారు. ఎవరైతే జర్నీ మేనేజర్ మీకు వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని మీరు ఎలాంటి రూపాయి పే చేయనక్కర్లేదు ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడ. సో వాళ్ళ అకామిడేషన్ కూడా మీరు పే చేయని అవసరం లేదు, ఎందుకంటే మీ అగ్రిమెంట్లో ఉంటుంది అది ఫ్రీ ఆఫ్ అకామిడేషన్. లేదు, కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లు ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత ఫుడ్కి అకామిడేషన్ మీరే చూసుకోవాలి. ఎంత అలవెన్సెస్ ఇస్తా అంటే అది మీరు వెళ్ళనే కంపెనీ కొన్ని రోజులకి మీకు అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తుంది. ఆ తర్వాత డ్యూరేషన్ తర్వాత మీ అకామిడేషన్ మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. ఆ తర్వాత మీకు వీసా మెడికల్ అనేది కొన్ని కంట్రీస్లోని మ్యాండేటరీ. వీసా మెడికల్ తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఎట్లా రిలీజ్ చేస్తారో అక్కడ కూడా రెసిడెంట్ కార్డ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని మీరు ఏ కంపెనీలోని ఏ ప్లాంట్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ఎస్పెషల్లీ హైడ్రోకార్బన్ బిజినెస్ అది అక్కడ ఉన్న హజార్స్ బట్టి మీకు హెచ్ఎస్సి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మీకు ఫీల్డ్లోకి వదిలేస్తారు. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీ జాబ్ రొటీన్ అంతా మీరు చూసుకుంటారు. అది బేసిక్ నేను చెప్తున్నాను. ఇంకా కొన్ని బ్రీఫ్గా చెప్పాలంటే ఇది 10 to 15 minutes చెప్పే ఇది అంత ఈజీగా కంప్లీట్ అయిపోదు. వితిన్ 5 minutes లోపల నేను ఫినిష్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.